అది వాళ్ళ మాట వాట్ ఎవర్ ఇట్ బి అది వాళ్ళ మంచితనము లేదా వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఏమన్నా కానీ ఉంది. ఒక వ్యవస్థ అయితే తయారైంది. ఆ వ్యవస్థను మీరు పాలిటిక్స్ లోకి తీసుకొస్తారా లేదా అని అన్నది నా ప్రశ్న. అది మా ఇష్టం బ్రదర్, మా అంతర్గతంగా అంటే ఇష్టం చెప్పండి, మా ఇష్టం అని చెప్పండి. మా ఇష్టం అయితే వద్దనుకున్నాము. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళడం అవసరం లేదు. నేనేమనుకుంటున్నా అంటే ఏదో ఒక రోజు నేను సామాన్యంగా ఉంటే నాతో అయితలేదు క్రాంతి, నేను ఇంకొంత ముందుకు పోవాలి అంటే ఈ రాజకీయాలు అవసరం అనిపిస్తుంది. ఆ రోజు నాడు ఏదో ఒక కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తే మళ్ళీ నేనే ఇంటర్వ్యూ చేయాలి కదా మిమ్మల్ని, అందుకోసం అడుగుతా. అప్పుడైతే నీకు ఇంటర్వ్యూ ఇయ్యా. ఎందుకు ఇయ్యా అంటే ఇప్పుడు నువ్వు లేనితోటి పుట్టిస్తానా కదా, అప్పుడు మళ్ళీ ఇంకోటి పుట్టించి ఆగమవుతుందనా? లేదే పుట్టిస్తానా? అంతే కదా. నిప్పు లేదే పొగ వస్తుందా? ఏమో నీకు నువ్వే అనుకుంటున్నావు అట్లా. అంటే మీరు లాజిక్ చెప్పండి. నీకు నిప్పేడ కనిపించింది, పొగ అయితే కనబడుతుంది కదా, పొగ అయితే కనబడుతుంది. ఏడ కనిపిస్తుంది? ఏడన్నా నా కాడ అదంతా అవసరం లేదు బ్రదర్. కావలసినంత రాజకీయ నాయకులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. సపోర్ట్ చేస్తాను. నేను 100% రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తారా? అరే నేను 20 ఏళ్ల క్రితమే బీజేపీ వాళ్ళకి చేస్తారా? 20 ఏళ్ల క్రితమే బీజేపీ వాళ్ళకి చేస్తారా? 20 ఏళ్ల క్రితమే నాకు తెలిసిన వాళ్ళు ఆయా ప్రాంతాల్లో పోటీ చేస్తే సపోర్ట్ చేశాను. జీలకర్ర సీనన్న పాలకుర్తి నుంచి చేస్తే వెళ్ళి ప్రచారం చేశాను. సూర్యపల్లి సుజాతక్క చెన్నూరు నుంచి చేస్తే పోయి ప్రచారం చేశాను. మధుసూదనాచారి గారు భూపాలపల్లి నుంచి చేస్తే వెళ్ళి సహాయపడ్డాను. నల్లలవదరి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేస్తే ఓయూ ప్రతినిధిగా వెళ్ళి ఆయనను గెలిపియాలని ఆయన కోసం ప్రచారం చేశాను. మధు భూంపల్లి అని ఇండిపెండెంట్గా దుబ్బాక నుంచి పోటీ చేస్తే పోయి ప్రచారం చేశాను.